హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. పొట్లకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ పొట్లకాయల పైన పొట్టు అంతా తీసేసుకోవాలి. అందుకోసం సాల్ట్ని వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దుకుంటే ఆ పొట్టు మొత్తం పోతుంది. ఆ తర్వాత వాటర్లో నీట్గా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్నటువంటి పొట్లకాయలని కట్ చేసుకోవాలి. మరి చిన్న సైజ్ పీసెస్లా కాకుండా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకుంటే ఫ్రై బాగుంటుంది చూడటానికి. కట్ చేసుకున్నటువంటి పొట్లకాయ ముక్కలని ఓ బౌల్లో వేసుకుని సాల్ట్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా ప్రెస్ చేయటం వలన పొట్లకాయలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కాబట్టి వారానికి 2-3 సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పొట్లకాయల్లో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చేంత వరకు ఓ 10-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పొట్లకాయలని సపరేట్ చేసుకోండి. వాటర్ మొత్తం పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి అందులో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత తిరువాత గింజలు అంటే ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాటర్ లేకుండా పిండుకుని పక్కన పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కల్ని తీసుకుని ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలి. తక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు. పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ చేయాలి. ఇందులో వేయడం కోసం పప్పుల పొడిని సిద్ధం చేసుకోవాలి. ఆ పప్పుల పొడి వేయడం వలన పొట్లకాయ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువగా వేడి చేసే వారికి కూడా ఈ పొట్లకాయ చాలా మంచిదండి. వేడిని కూడా తగ్గిస్తుంది. మనం ఈ పౌడర్ని సిద్ధం చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు, కారం పొడి, ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే పౌడర్ ఈ రకంగా రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ నెల రోజులు బయటే స్టోర్ ఉంటుంది. మనం ఏ ఫ్రై చేసుకోవాలన్నా సరే ఈ ఒక్క పొడి ఉంటే చాలండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయలలో ఈ పప్పుల పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకెంతేనండి, పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.